రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హనుమాన్ విజయయాత్రను పురస్కరించుకొని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. విజయయాత్ర గౌలిగూడ రామమందిరం నుంచి బయలుదేరి తాడ్బండ హనుమాన్ ఆలయం వరకు సాగనుంది. గౌలిగూడ పుత్తిబౌలి క్రాస్ రోడ్స్, అలాగే ఆంధ్ర బ్యాంకు క్రాస్ రోడ్స్, కోఠి, డిఎంహెచ్ఎస్, సుల్తాన్ బజార్, రామ్కోఠి, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీనగర్, ప్రాగా టూల్స్, కవాడిగూడ, సిజిఓ టవర్స్, బన్సిలాలపేట, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా, ఉజ్జయిని మహంకాళి టెంపుల్, ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, సిటిఓ జంక్షన్, బ్రూక్ బాండ్, ఇంపీరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ మీదుగా 12 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా హనుమాన్ విజయోత్సవ దినోత్సవం సందర్భంగా ఈరోజు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ పాదయాత్రకు సంబంధించి, విజయోత్సవ యాత్రకు సంబంధించి, హనుమాన్ యాత్రకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి అంటే, పూర్తిగా ఎన్ని కిలోమీటర్లు ఎంతమంది పాల్గొనబోతున్నారు, ఏ స్వచ్ఛంద సంస్థలు అందులో పాల్గొంటున్నాయి, ప్రధానంగా హిందూ ధార్మిక సంస్థలు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి సో యాత్ర పూర్తి అప్డేట్స్ ఏంటి, ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రణయ్? థ్యాంక్ యూ రాజశేఖర్. మొత్తానికి హనుమాన్ జయంతి సందర్భంగా కూడా ఈ రోజు ఉదయం 11:30 గంటలకి గౌలిగూడలో ఉన్నటువంటి శ్రీరామ దేవాలయం నుంచి కూడా మరికాసేపట్లోనే హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం కాబోతా ఉంది. ఈ శోభాయాత్రకు సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సిటీలో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహించారు. ఇప్పటికే కూడా భక్తులందరూ కూడా ఆలయ ప్రాంగణాలకు చేరుకున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. ఉదయం 11:30 ప్రారంభమైన ఈ శోభాయాత్ర రాత్రి 8 గంటలకు ముగియబోతా ఉంది. మరికాసేపట్లోనే గౌలిగూడ హనుమాన్ శ్రీరామ దేవాలయం నుంచి కూడా ప్రారంభం కాబోతున్నటువంటి శోభాయాత్రకు తాలిబాన్ హనుమాన్ మందిర్ వరకు కూడా ఈ యొక్క శోభాయాత్ర కొనసాగబోతా ఉంది. ఈ నేపథ్యంలో కూడా పలు ఆంక్షలను విధించడంతో పాటుగా పలు ట్రాఫిక్ రూట్స్ ను కూడా ముందుగానే పోలీసులు దిశానిర్దేశం చేయడం జరిగింది. మనం ప్రధానంగా చూసుకుంటే ఇటు సుల్తాన్ బజార్ తో పాటుగా కోటి, నారాయణగూడ, ఎస్బీఐ బ్యాంక్ చౌరస్తా నుంచి ప్యారడైజ్ సర్కిల్ నుంచి కూడా ఈ యొక్క శోభాయాత్ర వెళ్ళబోతా ఉంది. మొత్తం 12 కిలోమీటర్ల వ్యవధిలో కూడా ఈ శోభాయాత్ర వెళ్ళబోతా ఉంది. ఈ శోభాయాత్రలో దాదాపుగా కూడా 2 లక్షలకు పైగా కూడా జనాలు భక్తులు పాల్గొనబోతా ఉన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి భాగ్యనగర్ ఉత్సవ కమిటీతో పాటుగా ఇటు మరోవైపు మనం చూసుకుంటే ఇటు ప్రత్యేకంగా రాజాసింగ్ ఇక్కడ కొంత ప్రాధాన్యతగా ఉండేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. రాత్రి సమయంలో నారాయణగూడ నుంచి ఏదైతే తాడిబండ్ వెళ్లేటువంటి మధ్యలో రాజాసింగ్ కూడా ఇక్కడికి రాబోతా ఉన్నాడు. రాజాసింగ్ స్పీచ్ కూడా ఉండబోతాడు. అయితే ఈ నేపథ్యంలో ప్రతి ఏటా నిర్వహించేటువంటి శోభాయాత్ర నేపథ్యంలో కూడా ఈసారి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికల రూల్స్ కూడా పాటించుకుంటూ కూడా శోభాయాత్ర నిర్వహించాలంటూ కూడా పోలీసులు ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఇక ప్రయాణికులకు సంబంధించి కూడా కొంత ఈ రూట్స్ ఏదైతే 12 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ రూల్స్ ఏవైతే కూడా క్షుణ్ణంగా పాటించాలి. కూడా ఈ యొక్క శోభాయాత్రకు కేటాయించింది. అంతేకాకుండా ఒక ప్రత్యేక వాహనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన నేపథ్యంలో కూడా హనుమాన్ శోభాయాత్ర సరౌండింగ్స్ లో ఉన్నటువంటి సరౌండింగ్స్ అన్ని కూడా క్యాప్చర్ చేసేందుకు ఒక ప్రత్యేక పోలీస్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి ప్రత్యేకంగా కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. అంటే శోభాయాత్రలో దాదాపు చాలా మంది పాల్గొంటారు కనుక ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా కూడా సీసీ కెమెరా ద్వారా ప్రతి నిమిషం పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రత్యేక బృందాలను కూడా ఇక్కడికి తెప్పించడం జరిగింది. అంతేకాకుండా మనం చూసుకుంటే ఇక్కడ జరిగేటువంటి శోభాయాత్రకు సంబంధించి ప్రత్యేకంగా వివిఐపీలు కూడా కొందరు రాబోతా ఉన్న నేపథ్యంలో కూడా మొత్తం హనుమాన్ భక్తులు, రామ భక్తులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుతారు. ఇక అంతేకాకుండా ప్రత్యేకంగా ఏవీపీకి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొంటారు. లక్షలాదిగా వచ్చేటువంటి వాళ్ళకి సంబంధించి ఈ వేసవి కాలం కావడంతో కొంత ఇబ్బంది తలెత్తకుండా కూడా వాటర్ కి సంబంధించినటువంటి ఫెసిలిటీని కూడా కల్పించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వాటర్ కి కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కంప్లీట్ గా కూడా వాళ్ళకు వాటర్ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కేటాయించిన సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. అయితే ఈ మా హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన దాంట్లో రామ మందిరం నుంచి ప్రతి ఏటా జరిగేటువంటి ప్రారంభోత్సవానికి సంబంధించి కొంత ఈసారి ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కొంత ఎండ ఉంది. అంతేకాకుండా ఇప్పటికే సిటీ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళ నేపథ్యంలో కూడా ట్రాఫిక్ బాగా జామ్ అయిన నేపథ్యంలో కూడా కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా 12 కిలోమీటర్ల వ్యవధిలో జరిగేటువంటి ఈ శోభాయాత్రకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు సిద్ధం చేశారని చెప్పుకోవాలి రాజశేఖర్.
ఇంకొకటి అండి, ప్రధానంగా ఎన్నికల ఏడాది రామమందిర నిర్మాణం జరిగిన తర్వాత అయోధ్యలో జరుగుతున్నటువంటి ఒక శోభాయాత్రగా చెప్పుకోవచ్చు. హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా ఈసారి ఏమైనా ఉన్నటువంటి అవసరం కనిపిస్తూ ఉందా? ఎందుకంటే ఇటువైపు ఎన్నికల ఏడాది కాబట్టి భద్రతా చర్యలకు సంబంధించి సిపి ఏమైనా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? అంటే ఏవైనా ధార్మిక సంఘాలతో పాటు పార్టీలకు ప్రమేయం లేకుండా పూర్తిస్థాయి ఉండే విధంగా, అంటే పూర్తిస్థాయి అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా జారీ చేసినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఎస్ రాజశేఖర్, ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఎన్నికల సమయం కనుక ఎన్నికల సమయం నేపథ్యంలో మొదటగా రామ మందిర నిర్మాణం, అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత జరిగేటువంటి మొదటి హనుమాన్ జయంతి కనుక ఈసారి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు సిద్ధం చేశారు. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా కూడా అయోధ్య రామానికి సంబంధించినటువంటి ఒక కూడా వచ్చేటువంటి భక్తులకు సందర్శనార్థం నిర్మించడం జరిగింది. దీన్ని కర్ణాటక విధంగా ఉంటుందో అదే ఒక మందిరాన్ని ప్రత్యేకంగా ఈ ర్యాలీలో చూపించబోతా ఉన్నారు. సో వచ్చేటువంటి ఏదైతే ధార్మిక సంఘాలు కావచ్చు, లేదా మరికొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎగ్జాంపుల్ RSS కావచ్చు, లేదా AVPకి సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చేరేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఎవరు వచ్చినా కూడా కేవలం ఒక భక్తులలాగా అయోధ్య రామ మందిర దర్శనం కోసమో, లేకపోతే ఈ రోజు మనం చూసుకుంటే ఈ శోభయాత్రకు సంబంధించి హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్నామా, లేదా ఆ శోభయాత్రలో మనవంతుగా మనం వెళ్ళామా అన్నట్టుగానే ఉండాలి తప్ప ఏ పార్టీలకు అతీతంగా కూడా మాట్లాడేటువంటి ఆస్కారం లేదు. ప్రధానంగా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు ఇటు రూల్స్ ను బ్రేక్ చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. మొన్న ఏదైతే శ్రీరామనవమి సందర్భంగా కూడా రాజా సింగ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి కూడా రాజా సింగ్ పై వాళ్ళు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికీ ఈ శోభాయాత్ర సందర్భంగా ఎవరు ఏ ఒక్క మాటలు జారినా కూడా ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు ఉంటాయనేది కూడా సిపి వెల్లడించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరోవైపు 24 గంటల ముందుగానే ఇటు సిటీలో ఉన్నటువంటి వైన్స్ కావచ్చు, బార్లన్నీ కూడా బంద్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా సిటీలో ఉన్నటువంటి అన్ని షాప్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి శోభాయాత్రకి లక్షలాది మంది భక్తులైతే, హనుమాన్ భక్తులైతే చేరుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి శేఖర్. రైట్. ఫైనల్గా అంటే హనుమాన్ శోభయాత్ర అనగానే చాలా వరకు కూడా శ్రీరాముని యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. సో శోభయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా ఈసారి అలాంటిది ఏమైనా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ర్యాలీకి సంబంధించి ఎంతమంది పాల్గొంటున్నారు అనేది ఒక ఎత్తు అయితే, ఎన్ని ర్యాలీలో ఏర్పాటు చేస్తున్నారు, హనుమాన్ విగ్రహం ఎంత ఉండబోతుంది, ఇలాంటి అప్డేట్స్ ఏమైనా మనకి అక్కడ నిర్వాహకులు చెప్పినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా ప్రణయ్? శేఖర్, ఖచ్చితంగా దాదాపుగా కూడా ఇప్పుడు మనం చూసుకుంటే హనుమాన్ కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత ఉంటుంది. దీంట్లో హనుమాన్ విగ్రహం దాదాపు 22 ఫీట్ల వరకు హనుమాన్ విగ్రహం ఉంటుంది. ఇక ఆ తర్వాత దాని వెనుకనే రాముడు, సీత, లక్ష్మణుతో కలిపినటువంటి హనుమంతుతో కలిపినటువంటి మరొక ట్రాలీ ఉంటుంది. దాదాపు అది 15 ఫీట్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత మనం ఇంకొక ట్రాలీని చూసుకుంటే శివుడికి సంబంధించినటువంటి ఒక లార్జ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.